మరి ఇప్పుడు దీనికి నీ సమాధానం ఏంటి? ఎక్కడి నుంచి వచ్చింది ఈ స్వభావం? నాకు స్వభావం దేవుడిస్తే వచ్చిందా, ఇక్కడి నుంచి వచ్చిందా? అది మీకుది నేను కొంచెం క్లియర్గా మీకు క్వశ్చన్ వస్తుందా లేదా? అదేంటండి, కొంతమంది మంచిగా బ్రతుకుతున్నారు కదండి మన కళ్ళెదురే, ఫలానా వ్యక్తి ఎప్పుడు అబద్ధం ఆడండి, యథార్థంగా ఉంటాడు, ఎప్పుడు అన్యాయంగా ఉండడు, చాలా మంచి వాళ్ళు ఉన్నారు మా గ్రామంలో మా ఊర్లో అని మీరు అంటారా అనరా? కొంతమంది చాలా నీతిగా ఉంటారు, అబద్ధం ఆడరు, ఎవరికి హాని తలపెట్టరు. ఇలాగ ఉన్న వాళ్ళు ఉన్నారా లేదా? దాని గురించి వ్యక్తికి తెలియదు. అసలు స్పీడ్ లిమిట్ ఎంత ఉంది అన్న సంగతి ఆ వ్యక్తికి తెలియదు. 80లో నా బండి చక్కగా నిదానంగా బ్యాలెన్స్గా వెళ్తుంది, హ్యాపీగా ఉందని సంతోషంగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాడు. అదే స్పీడ్ని మెయింటైన్ చేస్తున్నాడు. ఇక్కడ గ్రీన్ వచ్చింది, ఇక్కడికి వచ్చేసరికి రెడ్ వచ్చింది, ఇక్కడ 30 అనే స్పీడ్ లిమిట్ ఆ వ్యక్తికి తెలియదు. ఈ వ్యక్తి చేసిన తప్పేంటి? నువ్వు అబద్ధం ఆడలేదు, నిజమే చెప్తున్నావు. ఇష్టపూర్వకంగా చెప్తున్నావా, లేదా ఆజ్ఞని అతిక్రమించకూడదనే ఉద్దేశంతో చెప్తున్నావా? నిజం చెప్పండి. మీకు అబద్ధం ఆడటం ఇష్టం లేదు. కొంతమందికి బై నేచర్ స్వభావంగా వాళ్ళు అబద్ధం ఆడరు. నాకు అబద్ధం ఆడరు. మీరు ఎంత ఫోర్స్ చేసినా కొంతమంది అబద్ధము ఇష్టపడరు. వద్దు, నాకు నష్టం వచ్చినా పర్వాలేదు, నేను అబద్ధం ఆడను, నిజమే చెప్తాను అని అనుకునే వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఆజ్ఞను అతిక్రమించకూడదు అనే ఆలోచనతో చెప్పట్లేదు ఆ వ్యక్తి. అతనికి అబద్ధం ఆడటం ఇష్టమో లేదు అంతే. అతని నేచర్ అది, నాకు అబద్ధం ఆడకూడదు. కొంతమంది చాలామంది ఉంటారు, పేదరికంలో ఉన్న అప్పు చెయ్యరు. అలాంటి వాళ్ళు ఉన్నారా లేదా? అవసరమైతే గంజి నీళ్ళన్నా తాగుంటాను కానీ నేను అప్పు చేయను. కానీ కొంతమంది ఏం చేస్తారు, అప్పులు తెచ్చేసి మొప్పు తెచ్చేసుకుని మునిగిపోతారు. ఎందుకంటే కోరికలు తీరాలి, డబ్బు కావాలి, మితిమీరిన అప్పులు చేస్తారు. కొంతమంది వద్దు, నాకు అవసరం లేదు, నాకు ఉన్నంతలో నేను బ్రతుకుతాను అనేవాళ్ళు ఉన్నారా లేదా? ఉన్నారు. ఇప్పుడు ఒక వ్యక్తి అబద్ధం ఆడలేదంటే అతనికి ఇష్టం, అది అబద్ధం ఆడకుండా ఉండాలి అని అనుకుంటున్నాడు. అంతేగాని దేవుడు అబద్ధం ఆడుట నేరము అనే ఆలోచనలో వ్యక్తి లేడు. అసలు ఆ ధర్మశాస్త్రం అతనికి తెలియదు. ఎందుకంటే అబద్ధం ఆడిన వాళ్ళు కేవలం క్రైస్తవుల్లోనే ఉన్నారా, ఇతర మతాల్లో కూడా ఉన్నారా? అన్నిల్లో కూడా ఉన్నారు. అన్నిల్లో కూడా దాన ధర్మాలు మనకంటే ఎక్కువ చేసే వాళ్ళు ఉన్నారు, మంచి వాళ్ళు ఉన్నారు, ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది ఆ మంచితనం? వాళ్ళు అంతే, వాళ్ళ మనసు